భద్రాద్రి జిల్లా పాల్వంచలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ సమావేశం రసభాసగా మారింది. టీటీడీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది. అయితే సమావేశాన్ని భద్రాద్రి జిల్లా పీఆర్టీయూ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అడ్డుకున్నారు. వేదికపై పడుకొని మరీ నిరసన వ్యక్తం చేశారు. తమ సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలంటూ పలు నినాదాలు చేశారు. దీనికి ఉపాధ్యాయులు కూడా మద్దతు పలకడంతో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి చూస్తూ ఉండిపోయారు. రైట్గా భద్రాద్రి జిల్లా పాల్వంచలో పీఆర్టీయూ సమావేశం రసభాసగా మారింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్. దీపిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగినటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో పీఆర్టీయూ తెలంగాణ సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘం సమావేశం రసభాసగా మారింది. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సమక్షంలో ఇటీవల సస్పెండ్ అయినటువంటి భద్రాద్రి జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు తమ సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వారికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా మద్దతు పలకడంతో పెద్ద ఎత్తున నినాదాలు ఓరెత్తాయి. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాత్రం మౌనం వహించారు. వేదికపై పడుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళంతా కూడా కొంత నిరసన తెలపడం జరిగింది. నిరసన వ్యక్తం చేస్తూ సస్పెండ్ అయిన పీఆర్టీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లతో పాటు మరి కొంతమంది కూడా ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధ్యక్ష కార్యదర్శులు సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ప్రాంతానికి చేరుకున్నటువంటి పోలీసులు వెంటనే వాళ్ళందరూ కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. పీఆర్టీకి సంబంధించి మండల అధ్యక్ష కార్యదర్శులు అలాగే మండల జిల్లా కార్యదర్శుల సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొనడంతో రసాభాసగా అయితే మారింది. అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి మాత్రం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కొంత అధ్యక్ష కార్యదర్శులు సంబంధించి గతంలో పనిచేసిన వాళ్ళని మళ్ళీ చేయాలంటూ వాళ్ళ మీద సస్పెన్షన్ తీసేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు. ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున దీని మీద మద్దతు తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడ్డది. దీపిక. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ. Already